హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. Think I have to let you go. Should be easy, but it's not. Only problem is I love you. What to do? You got me bound, make my world spin round. I love you. What to do now? Do now. Only problem is I love you so damn much. Every word you say, every time we touch. I love you. I love you. మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఎంట్రన్స్ అనమాట. నేను లయన్ థీమ్ అనుకున్నాను, సో అందుకే ఈ లయన్ థీమ్లో ఆ బెలూన్స్ కానీ కలర్ కాంబినేషన్ అంతా ఇలా సెట్ చేసుకున్నాము. ఎంట్రన్స్ ఇలా ఉంది. అండ్ ఇక్కడంతా కూడా నేను ఫొటోస్ పెట్టాము. మా చిన్నోడికి ఫోటోషూట్ బర్త్డేకి ముందే ఫోటోషూట్స్ అన్నీ చేశాము కాబట్టి ఆ 12 ఫొటోస్, ఇక్కడ 6 అలా 12 ఫొటోస్ పెట్టాము. గ్రాండ్ ఎంట్రీ కదా, సో ఎంట్రీ అదిరిపోయింది లయన్ థీమ్తో. అలాగే 2 sides వీడి ఫోటోగ్రాఫ్స్ విత్ లైట్స్. డెకోర్ కూడా చాలా బాగా వచ్చింది నేను అనుకున్నట్టుగా లయన్ థీమ్లో. సో ఈ డెకోర్ అంతా చేసింది ఫర్ ఎవర్ ఈవెంట్స్ వాళ్ళనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ ఈవెంట్స్. ప్రిపరేషన్స్ అంతా అవుతూ ఉంది. డెకోర్ కానీ చిన్న చిన్న స్టాల్స్ కానీ అండ్ ఫుడ్ ఇదంతా కూడా వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారు. ఈ లోపలే మా ఇద్దరు పిల్లల్ని నేను రెడీ చేయాలి. జున్నును మున్నును రెడీ చేయడమే పెద్ద టాస్క్. ఫస్ట్ వీళ్ళని రెడీ చేసి నేను రెడీ అవుతా. హాయ్ చెప్పు. వాళ్ళు నీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. హ్యాపీ బర్త్డే చిచి అని చెప్తున్నారు. చిన్న బర్త్డే డ్రెస్ ఎలా ఉంది అని అరే ఏ ఊరు వచ్చావే నువ్వు? మా ఊరు వచ్చిందే నువ్వు. మంచి పిల్లకి వచ్చిందే నువ్వు. మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి అంతా రెడీ. కొంచెం టెన్షన్గా ఉంది. కాసేపట్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. మా చిన్నోడిని పెద్దోడిని అయితే రెడీ చేసేసాను. ఇంకా మంజు ఒక డెకరేషన్ పార్ట్ అంతా కూడా చూసుకుంటున్నాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 hourలో మేము ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎలా జరుగుతుందో ఏంటో కొంచెం టెన్షన్గా ఉంది. హోప్ అంతా బాగానే జరుగుతుంది. సో ఇంకా నేను రెడీ అయిపోవాలి. వాళ్ళు రెడీ అయిపోయారు అంటే ఇంకా నేను రెడీ అయిపోవాలి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్, డ్రెస్ ఇవన్నీ కూడా చూపించేస్తాను. లెట్స్ గో. బట్ బిఫోర్ దాట్ నా స్కిన్ ఎలాస్టిసిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దామా. సో మన స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉందా లేకపోతే డీహైడ్రేటెడ్గా ఉందా హైడ్రేటెడ్గా ఉందా చూద్దాం. ఓకే, నా స్కిన్ ఎలాస్టిసిటీ ఎలా చేయాలి అంటే, సో కొంచెం డీహైడ్రేటెడ్గా ఉంది. సో అందుకని హైడ్రేటెడ్గా ఉండాలి అని అంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేస్తాం విత్ ద Mamaearth బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్.
మాయిశ్చరైజర్ విషయానికి వస్తే మామా ఎర్త్ లో కొత్తగా లాంచ్ అయిన బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ చాలా బాగుంది. ఇందులో బీట్రూట్ ఇంకా హైలరానిక్ యాసిడ్ ఉంది. సో బీట్రూట్ న్యాచురల్ పింకిష్ గ్లో ఇస్తుంది అండ్ అలాగే హైలరానిక్ యాసిడ్ హైడ్రేటెడ్ గా ఉండేలాగా చేస్తుంది మన స్కిన్. ఇది 48 hours వరకు హైడ్రేషన్ ఇస్తుంది. ఇది జెల్ టెక్స్చర్ ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. క్విక్ గా అబ్జార్బ్ అయిపోతుంది. చూసారా ఎంత క్విక్ గా అబ్జార్బ్ అయిపోయిందో. అండ్ ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీ కూడా. ఇది ఆయిల్ గా అస్సలు ఉండదు. సో చూసారా ఎందుకు అంటే ఇట్స్ ఆయిల్ ఫ్రీ ఫార్ములా అండ్ వెయిట్ సేఫ్ సర్టిఫైడ్. ఇది 48 hours వరకు హైడ్రేషన్ ఇస్తుంది అని చెప్పాను కదా. ఎలా అంటే ఇందులో 87% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండేలాగా చేస్తుంది. ఇంకా చాలా ప్రోడక్ట్స్ 24 hours వరకు చూస్తుంటాం కానీ దిస్ ఇస్ 48 hours వరకు హైడ్రేషన్ ఇస్తుంది. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు నా స్కిన్ ఎలాస్టిసిటీ చూద్దామా. అండ్ మామా ఎర్త్ లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన ప్రతి ఆర్డర్ ని వాళ్ళు ఒక చెట్టుకి లింక్ చేస్తారు. వాళ్ళ బై 2025 కల్లా 1 million మొక్కల్ని నాటాలి అన్న వాళ్ళ ఇనిషియేటివ్ చాలా బాగుంది. సో అందుకే మీరు కనుక ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అని అనుకుంటే మామా ఎర్త్ సైట్ లో అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ లో అవైలబుల్ గా ఉంది. మామా ఎర్త్ సైట్ లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ LASET2024 టు గెట్ 20% డిస్కౌంట్. హరి అప్ గైస్, ఇంకా లేట్ చేయకుండా మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ కి నేను రెడీ అయిపోవాలి. కమ్ వచ్చింది. వావ్, డెకోర్ ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా సెట్ చేశారు ఈ లైటింగ్స్లో. అండ్ ఎంట్రన్స్ నుంచి మొత్తం చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మా ఎంట్రీ అయితే మస్తు జరిగింది. పెద్దోడైతే నేను రాను, నేను ఫొటోస్ దిగాను, నాకు వీడియోస్ ఏమొద్దు, నేను టాటూ వేయించుకుంటాను, నేను డాన్స్ ఫ్లోర్ మీద డాన్స్ చేస్తాను, కేక్ కటింగ్కి రాను, కొంచెం ఏడు మొహం పెట్టాడు. బట్ స్టిల్ వాడు ఫోటోలో ఉంటే బాగుంటుంది, ఈ మెమరీలో వాడు కూడా ఉండాలి అని కొంచెం బలవంతంగా వాడిని తీసుకొచ్చి వాడితో ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. అందుకని కొంచెం మొహం చిన్నగా పెట్టాడు వాడు. అండ్ అలాగే ఎంట్రన్స్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇది స్టేజ్. సో వాడి పేరు వచ్చింది మోక్ష్. నేను మోక్ష్ అధీర్ అని కూడా కావాలని అడిగాను, కాకపోతే మళ్ళీ క్లమ్జీగా అయిపోతుంది, పెద్ద నేమ్ కదండి అని అన్నారు. బట్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో మోక్ష్ అని పెట్టించాము. అక్కడ వాడికి కొన్ని ఫొటోస్ తీసాము. గెస్ట్లు అందరూ కూడా రావడం స్టార్ట్ చేశారు. ఇంకా అందరితో మాట్లాడి అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాను అనమాట.
క్రాంకీ అవ్వకూడదు అని ముందే మేము కేక్ కటింగ్ చేసేద్దాము అని అనుకున్నాము. సో అన్నీ బాగా జరిగాయి. బట్ ఎక్కడో ఒకటి ఉంటుంది కదా, సో అలాగా మాకు కేక్ అనేది మర్చిపోయారో మరి ఏంటో తెలీదు, చాలా డిలే అయిపోయింది. ఈ లోపల నేను గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకొని మ్యాజిక్ షో స్టార్ట్ చేసాం అనమాట. మ్యాజిక్ షో ఇస్ అ సేవియర్. సో మ్యాజిక్ షో అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. నేను ఎంజాయ్ చేశాను, అలాగే జున్ను అయితే ఏంటి మ్యాజిక్ అని కన్ఫ్యూజ్డ్గా చూసాడు, ఎలా జరుగుతుందబ్బా అని. మమ్మీ కూడా ఎంజాయ్ చేసి అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాజిక్ షోని మేము కంప్లీట్గా ఎంజాయ్ చేసాము. ఈ లోపల కేక్ కూడా వచ్చేసింది. ఎంతైనా కేక్ కటింగ్ అనేసరికి పిల్లలందరితో కేక్ కట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, సరదాగా అనిపించింది. అందరు పిల్లలు, మా కమ్యూనిటీలో ఉన్న పిల్లలు, ఫ్రెండ్స్ పిల్లలు, రిలేటివ్స్ పిల్లలు, సో అందరు కూడా అక్కడ గ్యాదర్ అయిపోయి అందరితో కలిసి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్, మా మున్నగారి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. I want you. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి మా చిన్నోడిని బ్లెస్ చేయడానికి అందరూ వచ్చారు. గెస్ట్లు అందరూ కూడా మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు మేము విల్లాలో ఉంటున్నాం కదా, సో ఆ ఓనర్ ఆంటీ అంకుల్ వచ్చారు. అలాగే మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకా మన గ్యాంగ్ అందరూ కూడా వచ్చారు. సో ఇలాగా ప్రతి ఒక్కరూ వచ్చి మా చిన్నోడిని బ్లెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళందరినీ కలుసుకునేది ఏదో ఒక ఫంక్షన్, ఏదో ఒక అకేషన్లోనే కదా. ఇలాగ మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్లో వీళ్ళందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు అయిపోయిందో వీళ్ళందరినీ కలిసి నేను. సో ఇలా ఈ అకేషన్ సందర్భంగా వీళ్ళందరినీ కలవడం మనసు తృప్తిగా ఉంది. అండ్ నా కోసం, మా చిన్నోడి కోసం వీళ్ళందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చి వాడిని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ లవ్ యూ సో మచ్.
ఇంకా వచ్చిన మా వాళ్ళతో అందరితో ఫస్ట్ ఫోటోషూట్. సో గుర్తుండిపోవాలి అని అంటే ఫొటోస్ దిగాల్సిందే. సో ఫొటోస్ ఆర్ మెమరీస్. I wanted to escape for a while. Thought that a couple of drinks could ease my mind. I've been thinking of you for 2 weeks straight. I know that I need to get myself back in the game. Someone said your name had a turn around. Suddenly you're there standing in the crowd. Everything comes back in the blink of an eye. It's like you're mine, you're still mine. They skip the small talk, 'cause you know me better than I know myself. Oh my, it's been a while now since I saw you, but it feels like yesterday somehow. Time has stopped, nothing's changed, we're the same. And we skip the small talk, 'cause you know me, yeah, you know me like nobody else. I wanted to escape for a while. I called a couple of friends and we went out, but I never thought I'd see your face. డాన్స్ ఫ్లోర్ మీద అయితే విచ్చలవిడిగా ఎంజాయ్ చేసాము. 'Cause you know me better than I know myself. Oh my, it's been a while now since I saw you, but it feels like. అండ్ పిల్లలే కాదు, మేము కూడా డాన్స్ చేసాము. మా చిన్నోడు అయితే 2 స్టెప్పులు వేస్తున్నాడు ఇలా 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 అని. సో భలే సరదాగా ఉంది. సో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ తర్వాత అయితే అందరము అలా కలిసి డాన్స్ చేసాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ క్యాటరర్స్. అలా మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్లో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ సెలబ్రేషన్స్ మామూలుగా అవ్వలేదు. సో ఇంటి దగ్గరే మేము సెలబ్రేట్ చేసినా కూడా అనుకున్న దానికంటే కూడా చాలా గ్రాండ్గా జరిగాయి సెలబ్రేషన్స్. మా చిన్నోడు పెద్ద అయిన తర్వాత అయితే వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జున్నుకి ఎలా అయితే చేసామో మున్నుకు కూడా ఆ లెవెల్లోనే గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసాము. మరోసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా చిన్నోడి బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి, బర్త్డే అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ థ్యాంక్ యూ సో మచ్. మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ గ్లిమ్స్ చూసేద్దాం.
weeks since you called, and I've been waiting here for you all along. I've been waiting here for you all along. Where you been? Where did you? It's been so cold without you here. We barely said goodbye before you disappeared. It's been so cold without you here. I'm not gonna lie, don't know what I'd do without you. Maybe we could try to figure out a way to put our past aside. I've realized I only want you. I hope it's not too late, I want you back here with me. We never should have said it's better this way. I'd rather be with you than someone I don't know. Now it's like we're living in two separate worlds. Come on back to me, say that you won't go. I can't cope without you and I wanna hold you close. Say that you won't go. 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 I'd rather be with you than someone I don't know. Now it's like we're living